బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో కేంద్ర మంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని కార్మికులు కుమారస్వామిని కోరారు. ఇక ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చామని, ఉత్పత్తి జరుగుతోందని కేంద్ర మంత్రి కుమారస్వామి కార్మికులకు వివరించారు. సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తామన్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో కేంద్ర మంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ్ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏం జరుగుతోంది? కేంద్ర మంత్రి భేటీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? అలాగే ప్రస్తుతం పరిస్థితి ఏమిటి అక్కడ? రమణ, ఈరోజు ఉదయం నుంచి కూడా సెంట్రల్ మినిస్టర్స్ కుమారస్వామి అలాగే శ్రీనివాస్ వర్మ ఇద్దరు కూడా ఈరోజు విస్తృతంగా స్టీల్ ప్లాంట్లో పర్యటన చేశారు. అక్కడున్న యాజమాన్యంతో పాటు కార్మిక సంఘాలతో కూడా భేటీ అయ్యి స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా కార్మిక సంఘాలతోనే దాదాపుగా 50 నిమిషాల పాటు పైబడి మినిస్టర్ కుమారస్వామి మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు కార్మిక సంఘాల నేతలు ఏవైతే కొన్ని డిమాండ్స్ని మినిస్టర్ ముందు పెట్టారో వాటితో పాటు మినిస్టర్ కుమారస్వామి కూడా కొన్ని అంశాలని కార్మికులతో ప్రస్తావించారు. ముఖ్యంగా నాయకుల దగ్గర నుంచి, అంటే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకుల దగ్గర నుంచి మొదటి నుంచి కూడా మేము ఒకటే అడుగుతున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. రెండో వైపు ప్యాకేజీలతో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ జరగదు, ఖచ్చితంగా సొంత గనులు కేటాయించి స్టీల్ని సెయిల్లో విలీనం చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు బకాయి ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని చెప్పి కూడా వాళ్ళు మంత్రి ముందు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పడం జరిగింది. దానికి మంత్రి స్పందిస్తూ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది, ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరలోనే అధిగమిస్తాము, ఇప్పటికే 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం స్టీల్ ప్లాంట్కి ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసమే మేము అడుగులు వేయబోతున్నాము, ఆ విధంగా పనులు కూడా ప్రారంభించాము, ఆ విధంగా మొత్తం ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తాము. అలాగే జీతాలు చెల్లించడానికి మరొక 3 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈలోపు ఉత్పత్తిని పెంచే ప్రక్రియలో కార్మికులు ప్రభుత్వాలకి సహకరించాలి. ఆ విధంగా మనం ఉత్పత్తి పెంచుకొని లాభాల బాటలోకి తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా సెయిల్లో విలీనం చేసే ప్రక్రియ మీద కూడా ఒక పునరాలోచన చేసే అవకాశం ఉంది అంటూ కూడా మంత్రి కార్మిక సంఘాలకి ఒక బదులుగా ఒక ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ మీటింగ్తో పాటు ఆయన స్టీల్ ప్లాంట్లో సందర్శించడం, అలాగే యాజమాన్యంతో వీళ్ళంతా కూడా మాట్లాడిన నేపథ్యంలో ఒక పటిష్టమైన ప్రణాళిక ద్వారా స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తుంది అన్నట్టుగా ఒక సంకేతాన్ని కార్మిక సంఘాలకు కూడా ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంత భారీ స్థాయిలో కేంద్రం ప్యాకేజీ విడుదల చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఇక్కడున్న ప్రజల నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మనం వాళ్ళకి తెలుపుకోవచ్చు. ఎందుకనంటే ఈ ప్లాంట్ పూర్తిగా ఒకానొక స్థితిలో శిథిలావస్థకు చేరుకున్న ప్లాంట్ నుంచి ఇప్పుడు ప్లాంట్కి ఊపిరిపోసి ఈ ప్యాకేజీ ద్వారా తిరిగి పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి మీకు ఒక చేయూతనిచ్చే పనికి మేము శ్రీకారం చుట్టగలిగాము. ఇక్కడ నుంచి కార్మికులు కూడా ఒక 3 నెలల పాటు శ్రమించి స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ వైపు అడుగులు వేసే విధంగా అందరమే కలిసి సంయుక్తంగా ఈ ప్లాంట్ని రక్షించుకుందామంటూ ఒక సంకేతాలని వాళ్ళు అధికారికంగా ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. దీని మీద కార్మికులు కూడా కొంత సమన్వయం పాటిస్తూ ఏదైతే మినిస్టర్స్తో వాళ్ళతో మాట్లాడారో వెంటనే వాళ్ళు కూడా ఒక సమాలోచనకు వచ్చారు. ఎందుకనంటే పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి నుంచి ఎప్పుడైతే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉందో ఈ ప్యాకేజీ నుంచి కొంత ఊపిరి పీల్చుకొని కొంత పునరుద్ధరణ వైపు వెళ్తే కనుక, ఉత్పత్తి పెంచుకుంటే కనుక ఖచ్చితంగా మనం మళ్ళీ మన డిమాండ్స్ని అడిగే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా కార్మిక నేతలు కానీ కార్మికులు కానీ ఒక ప్రత్యామ్నాయ మార్గం వైపు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా ఉద్యమం బాట వైపు మాత్రమే ఉన్న వాళ్ళని ఒక రకంగా యూనియన్ మినిస్టర్ టర్న్ చేశారనే మనం చెప్పాలి. మొత్తానికి చూసుకుంటే కనుక ఇది చాలా కీలకమైన అంశంగా పరిగణించవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే కార్మిక సంఘాల నుంచి మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ పరిశ్రమగా కొనసాగించాలి, సెయిల్లో విలీనం చేస్తే ఆ రకమైన అవకాశాలు ఉంటాయి అని, అలాగే సొంత గనులు కేటాయిస్తే కనుక ఉత్పత్తి సామర్థ్యం మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది అన్నది ప్రధానంగా కార్మిక సంఘాలు ఏవైతే మినిస్టర్స్ ముందు వెల్లడించాయో దానికి సానుకూలంగా వాళ్ళు కూడా స్పందిస్తూ ఆ విధమైన ప్రక్రియని మేము అమలు చేసేందుకు తగిన అంశాలు ఏంటి అనేవి పరిగణలోకి తీసుకుని వాటిని కూడా పరిశీలిస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా గట్టిగానే హామీ ఇచ్చారు. మొత్తానికి ఇదంతా కూడా చూసుకుంటే కనుక స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ రావడం, అలాగే ఈరోజు ఏదైతే గతంలో కుమారస్వామి ఇక్కడికి వచ్చినప్పుడు మాట ఇచ్చిన ప్రకారం ప్యాకేజీని, అత్యంత భారీ ప్యాకేజీని ఇక్కడికి తీసుకురావడం, ఇప్పుడు కూడా కార్మికులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరూ
అందరితో యాజమాన్యంతో కార్మికులతో అందరితో కూర్చోబెట్టి ఒక సమన్వయపరిచే వాతావరణాన్ని వాళ్ళు తీసుకురావడంతో ఒక మంచి కీలకమైన ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే కనుక స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ వైపు అడుగులు వేసే అంశానికి ఒక శ్రీకారం చుట్టారు. ఈరోజు దాని మీద ఒక స్పష్టత అయితే ఇప్పటిదాకా కార్మికుల్లో చాలా సందిగ్ధాలు నెలకొన్నాయి. ఎందుకంటే భారీ స్థాయిలో రిటైర్మెంట్స్ జరుగుతున్నాయి, విఆర్ఎస్ తీసుకుంటున్నారు. మరోవైపు చూస్తే కనుక ఈ ప్యాకేజీ ఇప్పుడున్న బకాయిలకి సరిపోతే దీని పునరుద్ధరణ ఎలా జరుగుతుంది, ఆ తర్వాత మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అనేకమైన సందేహాలు ఇప్పటిదాకా కార్మిక సంఘాల నేతల నుంచి కొన్ని వర్గాల నుంచి వినిపించాయి. కానీ వాటిలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ వాళ్ళు తిరిగి చెప్పిన సమాధానాలకి వీళ్ళంతా కూడా సమన్వయం అవుతూ కూడా పూర్తి స్థాయిలో ఒక ఆలోచన చేసే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. మొత్తానికి మనం ఈరోజు ఏదైతే ఉక్కు మంత్రి కుమారస్వామి పర్యటన మీద పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన వైఖరి అయితే మాత్రం కనిపించింది. ప్రస్తుతం వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నారు. దీని తర్వాత కూడా మరికొన్ని అంశాల మీద స్పష్టత మీడియా ముఖంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.